ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు ప్రజలంటే మీ నలుగురు మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది. దయచేసి త్వరగా చెప్పండి. చూడు సూర్య, ఇందులో డొంక తిరుగుడు ఏమీ లేదు. నీకు నా మీద ఏదైనా కోపం ఉంటే డైరెక్ట్ గా నా మీదే చూపించు. నా మీదున్న కోపాన్ని ఇలా పిల్లల మీద, పిల్లల ఆశల మీద చూపించుకు. దేని గురించి మాట్లాడుతున్నారు? అక్రమంగా మీరు కూల్చివేస్తున్న కట్టడాల గురించి. స్పెల్లింగ్ మిస్టేక్. అక్రమంగా కూల్చడం లేదు, అక్రమ కట్టడాలను కూలుస్తున్నాం. ఆర్ఆర్ కంపెనీ అక్రమ కట్టడమని ఎవరు చెప్పారు? చూడండి, ఆర్ఆర్ కంపెనీ అనేది 20% మాత్రమే బఫర్ జోన్లో ఉంది. మిగిలిన 80% పట్టా భూమిలో ఉంది. విన్నారుగా? మీరు విన్నారు కదా, 20% బఫర్ జోన్లో ఉందని. 20% బఫర్ జోన్లో ఉంటే 20% మాత్రమే కూల్చాలి, కానీ మొత్తం బిల్డింగ్ ని కూల్చడం అన్యాయమే కదా. ఆ కంపెనీ పైన ఆధారపడి కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ కుటుంబాల్ని రోడ్డు పాలు చేశారు. ఇదేనా మీరనుకుంటున్న ప్రజాక్షేమం? మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ కంపెనీలో బఫర్ జోన్లో లేని 80% బిల్డింగ్లో నా వాటా కూడా ఉంది. మీ వల్ల నేను కూడా నష్టపోయాను. నాకు కూడా మీరు న్యాయం చేయాలి. అప్పుడు నా పెళ్లి విషయంలోనూ అన్యాయం చేశారు. ఇప్పుడు నా కెరీర్ విషయంలోనూ అన్యాయం చేస్తున్నారు. నాన్న, రాజు ఎంతో కష్టపడి నిలబెట్టిన కంపెనీ నాన్న అది. మనం రోడ్డు మీద ఉన్నప్పుడు మనకు అన్నం పెట్టిన కంపెనీ నాన్న అది. ఇప్పుడు ఇలా అన్యాయంగా కూల్చేయడం కరెక్ట్ కాదు నాన్న. అందర్నీ నా మీదకి ఎగదోలి అలా సైలెంట్గా ఉన్నట్టు నటిస్తావేంట్రా? నువ్వు కూడా ఏదో మాట్లాడడానికి వచ్చావుగా, మాట్లాడు. అదేం లేదు పెద్దయ్య, ఆ కంపెనీ నాకు అమ్మతో సమానం. నాకు అన్నం పెట్టింది, నన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్నం పెట్టింది, చివరికి నన్ను ద్వేషించే వాళ్ళకు కూడా అన్నం పెట్టింది పెద్దయ్య. అన్నిటికన్నా ముఖ్యంగా నా కంపెనీలో ఉన్న ఆర్ఆర్ అనే 2 అక్షరాలని ఒక్కటిగా ఉంచిన కంపెనీ పెద్దయ్య అది. మీ దృష్టిలో అవి కేవలం 2 అక్షరాలే అయినా నా దృష్టిలో 2 హృదయాలు పెద్దయ్య. వాటిని పగలగొట్టాలని చూశారు. మీరు పిలిచి, రే రాజు, నీ కంపెనీల బఫర్ జోన్లో ఉంది, కూల్చేయాలని ఒక్క మాట చెప్పుంటే నేనే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి కూల్చేసేవాడిని పెద్దయ్య. మీరిలా మాటలు పడ్డం, నలుగురిలో నుంచొని ఒకరికి సమాధానం చెప్పడం నాకు ఇష్టం లేదు పెద్దయ్య. నువ్వు కూడా ఎలా కూలుస్తావు రాజు? అది 20% బఫర్ జోన్లో ఉందని అధికారులే చెప్తున్నారు కదా. అదే ఆయన గారు ఇలా అలా ఉంటే కూల్చేసేవారా? చెప్పండి సీఎం గారు, అడుగుతున్నారు కదా. ఆర్ఆర్ కంపెనీని కక్షపూరితంగానే తొలగించారా? ఆ పరిస్థితుల్లో మీ ఇల్లు కూడా తొలగిస్తారా? నేను ప్రజల కోసం పుట్టిన ప్రజానాయకుణ్ణి. ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా సరే నేను ఇలాగే చేస్తాను. నిజంగా దృష్టికి నా ఇల్లొచ్చినా, నాకు సంబంధించిన వాళ్ళ ఇల్లొచ్చినా తక్షణమే కూల్చేయండి. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు, నా పర్మిషన్ కూడా అవసరం లేదు. రూపా, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలాంటి వాళ్ళు కలవద్దని చెప్పి? 10ంటికి వెళ్దాం. మనమేం పాపం చేశావయ్యా? ఆ సూర్యప్రతాప్ మన మీద ప్రతాపం చూపిస్తున్నాడు. ముత్యాలు, అసలు ఏటి జరిగినదో ఎందుకు కూల్చారో మనకు తెలియదు కదా. రాజు వస్తేనే కదా అసలు విషయం తెలుస్తుంది. రాజు వచ్చే వరకైనా కూర్చుంత ఓపిక పట్టు. అవును మామా, ఈ సిటీలో చాలా కట్టడాలన్నీ పాతకాలం చెరువుల మీదే నిర్మిస్తున్నారు. అసలు ఇల్లే కాదు, కొన్ని కాలనీలే చెరువుల మీద కట్టేశారు. ఆ చెరువుల్ని కాపాడే క్రమంలో ఆ కట్టడాలన్నీ పేరుతో కూల్చేస్తున్నారు.
అదంతా మంచి కోసమే అని చాలామంది అనుకుంటున్నారు. మంచేంటి మంచి? ఈ కాలంలో మన ఇల్లు కూల్చేస్తే పక్కనున్న వాళ్ళందరూ మంచనే ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకుండదు కదా ఆ బాధ. ఆ బాధ ఏంటో మనకే తెలుస్తుంది. అమ్మా, మల్లేష్ మన ఆఫీస్ కూల్చడం గురించి చెప్పలేదమ్మా. మామూలుగా ఈ కారణం చేత చాలా కట్టడాలు కూల్చేస్తున్నారు అని జనరల్ గా చెప్పాడు. అదిగో మన రాజు రూపలు పెద్దయ్య దగ్గరికే వెళ్లారు. ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా సరే నేను ఇలాగే చేస్తాను. నిజంగా దృష్టికి నా ఇల్లొచ్చినా, నాకు సంబంధించిన వాళ్ళ ఇల్లొచ్చినా తక్షణమే కూల్చేయండి. చూడవే ముచ్చలు, పెద్దయ్య గారు ఏడు చేసినా ఒక అర్థం ఉంటది. అలాగే రాజు కూడా న్యాయం చేస్తారు. ఆయనే చెప్తున్నారు కదా, ఇదంతా ప్రజాక్షేమం కోసమే చేస్తున్నాను అని. ఏం చేస్తారు? ఏం చెయ్యరు. జీవన్ చెప్పినట్టు ఈ ఇల్లు కూడా ఏ చెరువు మీద కట్టారని తప్పుడు కాగితాలు సృష్టించి దీన్ని కూడా కూల్చేస్తారు. చూస్తూ ఉండు. అలాగెందుకు చేస్తారు ముచ్చలు? ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్గా ఆలోచిస్తుంటావు? అయినా రాజు అమ్మగారు పెద్దయ్య గారిని కలిశారు కదా, రాజు వస్తే అసలు విషయం తెలుస్తుంది. ఉండు. రాజొస్తే నా మాటగా ఓ మాట చెప్పయ్యా. ఏటా మాట? ఆ సూర్యప్రతాప్ ఒక్క ఆఫీస్ కూల్చేస్తే అట్టాంటివి నేను 10 కట్టిస్తానని చెప్పు. దానికి బదులుగా మన రాజు ఒక్కటి కడితే చాలని చెప్పు. ఏటా ఒకటే? శ్వేత మెడలో తాళి. సిస్టర్, ఇవిగోండి మెడిసిన్స్. మీరు కూడా ప్రెగ్నెంటేనా అండి? అయ్యో కాదండి, అయ్యో పేషెంట్ దగ్గర ఉన్నాను అంతే. సారీ అండి, నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ ఆనందంలో ఎవరిని చూసినా ప్రెగ్నెంట్ లాగే అనిపిస్తుంది. పర్లేదండి. మై నేమ్ ఇస్ హారతి. నా పేరు మందారం. మీ పేరు? బాగుంది. మా ఆయన కూడా ఫస్ట్ ఇదే మాట అన్నారు. ఓ, మీ ఆయన కూడానా? మా ఆయన కూడా ఫస్ట్ టైం ఇదే మాట అన్నాడు. ఓ, మీది కూడా లవ్ మ్యారేజా? లేదు, మాకింకా మ్యారేజ్ అవ్వలేదు. పెళ్లి కాకుండా తల్లవడం ఏంటండి? అనుకోకుండా అలా అయిపోయింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటాం. నేను కూడా పెళ్లి కాకుండానే తల్లినయ్యాను. దీపక్ ఒక్కడే దరిద్రుడు అనుకున్నాను. అలాంటి దుర్మార్గులు, దరిద్రులు ఇంకా ఉన్నారన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.